భార్య: ఏమండి, పక్కింటి ఆవిడ కొత్త చీర కొనుక్కుంది. భర్త: అవునా, నువ్వు కూడా కొనుక్కో. ఇంతకీ చీర రేట్ ఎంతో అడిగావా? భార్య: అడిగాను. నాకేం తెలుసు, మీ ఆయన్ని అడుగు, ఎంతో చెబుతాడు అంది. ఆవిడ చెప్పింది నిజమా? భర్త: నీ మీదొట్టు బంగారం, నీకోసమే ఆ చీర కొన్నా, మర్చిపోయి ఆవిడకిచ్చా. ఇచ్చింది మళ్ళీ తీసుకోవటం మా వంశంలోనే ఇంతవరకు లేదు. తండ్రి కొడుకుతో: కొత్తిమీర తీసుకురమ్మంటే పుదీనా తీసుకొని వచ్చావు కదరా, నీ కొత్తిమీరకు పుదీనాకు తేడా తెలియదా? తాడి చెట్లా పెరిగితే సరిపోతుందా? వెళ్ళు వెళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపో, తెలుస్తుంది జీవితం. కొడుకు: సరేనా, పద, ఇద్దరం ఇల్లు వదిలి వెళ్దాం. తండ్రి: నేనెందుకు? కొడుకు: అమ్మ చెప్పింది, ఇది మెంతికూర అంట. భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి 7 గంటల నుండి ఏకదాటిగా దెబ్బలాడి చివరకు అలసిపోయారు. సుబ్బారావు: నిన్ను కన్నా మీ నాన్నతోడు, నాది తప్పైతే నేను నీకంటే ముందే చచ్చిపోతాను. సుందరి: నిన్ను కన్నా మీ అమ్మతోడు, నా తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయి.